హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ సాయి 2020 యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే నాటుకోడి ఉర్లగడ్డ కూర ఎలాంటి మసాలా లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. ఇందులో కనీసం మనం కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేయమండి. రోజు మనం ఇంట్లో కూర ఎలాగైతే చేసుకుంటామో అలాగే సింపుల్గా చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బండలు పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులోకి 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి అందులో వేసేసుకోవాలండి. అది వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ఫాస్ట్గా వేగేందుకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ ఫాస్ట్గా వేగిపోతుంది. నెక్స్ట్ టమాటో వేసుకోవాలండి. టమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయ బాగా ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలపెడితే ఉడికిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి మసాలా అంటే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తామండి. అది కూడా 1 స్పూన్ చాలు. 1 స్పూన్ వేసి అందులో పచ్చివాసన వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడిని వేసి బాగా ఉడికిపెట్టాలండి. ఈ నాటుకోడి 30% ఆయిల్లోనే ఉడికేలాగా మనం ఫస్ట్ ఆయిల్ వేసేటప్పుడు చూసి వేసుకోవాలండి. ఇది బాగా ఉడికే లోపల మనము ఒక 2-3 ఉర్లగడ్డలు అనేది పెద్దదిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నాటుకోడిలోకి కాస్త పసుపు వేసుకోవాలి. పసుపు కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే అది కట్ చేసే ప్రాసెస్లోనే కాస్త పసుపు అనేది కోడికి బాగా పట్టిస్తాడండి. అందుకని పసుపు చూసి వేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికేలాగా చూసుకోవాలండి. నెక్స్ట్ అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డలు వేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. ఉడికిన తర్వాత అందులోకి వాటర్ వేసుకోవాలి. నార్మల్ కోడి కన్నా నాటుకోడికి వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి కాస్త ఎక్కువ వాటర్ వేసి ఒక 5-6 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి. బాగా ఉడికిన తర్వాత అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనం సాల్ట్ ఆనియన్ వేగేటప్పుడు సాల్ట్ వేసి ఉంటాము కాబట్టి రుచికి మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం అండి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి పచ్చిమిరపకాయలను చూసి మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం వేసుకొని ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే కూర రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎంతమంది ఇదే విధంగా మసాలాలు ఏమి వేయకుండా రెడీ చేస్తారో నాకు కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి టేస్ట్ ఎలాగుందో ప్లీజ్ అండి కమెంట్ చేయండి. అలాగే ఈ ప్రాసెస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ని మీరు మళ్ళీ చూసేందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.